సో ఇవాళ మనం కోడింగ్ ప్రాక్టీస్ 14Bలో ఉన్నటువంటి నెంబర్స్ ఇన్ హాలో స్క్వేర్ 3 అనే ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు 2 ఇన్పుట్ ఇంటీజర్ నెంబర్స్ అనేది పడుతుంది. సో ఒకటి వచ్చేసి 2 అండ్ ఇంకొకటి వచ్చేసి 3 ఉంది. సో 2 ఏం ఇండికేట్ చేసా అంటే ఏ నెంబర్ నుంచి నెంబర్స్ అనేది స్టార్ట్ కావాలి. 3 అనేది ఏంటంటే ఎన్ని రోస్లో మనకు ప్రింట్ కావాలి అనేది మనకు ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా ప్రింట్ చేయాలి చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇన్పుట్ అని తీసుకొని సో దాని అర్థం ఏంటంటే స్టార్టింగ్ నెంబర్, అదేవిధంగా బి ఈక్వల్ టు ఆఫ్ అనేది తీసుకుంటున్నా. సో ఇదేంటంటే నెంబర్ ఆఫ్ రోస్, ఇది రోస్కి సంబంధించింది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ మనం రోస్ తీసుకొని ఇక్కడ మనం ప్యాటర్న్ ఈక్వల్ టు ఎంటీ అని ఇస్తున్నాం. ఇచ్చేసి ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, ఇది ఏం చేద్దాం అంటే ఇది కూడా డి అని ఇచ్చేసి ఇఫ్ ఐ ఈక్వల్ టు 0, ఒకవేళ 0 అనేది అయితే ఐ వాల్యూ అనేది 0, ఐ ఈక్వల్ టు డి అనేది అయితే, అంటే ఫస్ట్ రో కానీ లాస్ట్ రో కానీ అయితే అప్పుడు ఏం చేయాలంటే ప్యాటర్న్ ఇజ్ ఈక్వల్ టు ప్యాటర్న్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్, ఇక్కడ నేను నెంబర్ అని ఇస్తున్నా చేసి ప్లస్ స్పేస్. ఇక్కడ నెంబర్ అనే దాన్ని ఏం చేస్తా అంటే ఏ అనే దానికి అసైన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నెంబర్ అనేదాన్ని మనం ఇంక్రిమెంట్ చేయాలి. చేసి ఒకవేళ అట్లా కాదు అనుకుంటే, అట్లా కానప్పుడు ఇఫ్ జే ఈక్వల్ టు 0 నన్నే ఉండాలి, జే ఈక్వల్ టు బి మైనస్ 1 అయినా అయితే అప్పుడు ఏం చేద్దాం అంటే ప్యాటర్న్ ఈక్వల్ టు ప్యాటర్న్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ చేసి లేదు అంటే మనం ఇంక్రిమెంట్ చేయాలి. నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ లేదు అనుకున్నప్పుడు ఎల్స్లోకి వెళ్ళేసి ప్యాటర్న్ ఈక్వల్ టు ప్యాటర్న్ ప్లస్ 2 spaces and number equal to plus 1 అనేది ఇచ్చేసి ఇప్పుడు మనం లాస్ట్లో సెకండ్ పర్లోకి ఏంటంటే ప్యాటర్న్ ప్రింట్ చేసి చూద్దాం. సరే రన్ చేసి చూద్దాం దీన్ని. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ టెస్ట్ కేసు సెకండ్ టెస్ట్ కేసు రెండు కూడా పాస్ అయినాయి. దీన్ని ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 5/5 టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయినాయి. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అండ్ 2 and 3 చూసుకుందాం. సో స్టార్టింగ్ నెంబర్ ఏంటి, 2 అనేది 2 నెంబర్ తోటి స్టార్ట్ అవుతున్నాయి నెంబర్స్. అండ్ బి అనేది ఏంటి, ఎన్ని రోస్లో ప్రింట్ కావాలనేది బి ఇండికేట్ చేస్తాం. సో నేను నెంబర్ అనేదానికి ఏ అనేదాన్ని నేను అసైన్ చేస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ బి అనగానే అయితే అంటే ఇక్కడ ఐ వాల్యూ అనేది 0 తోటి స్టార్ట్ అవుతాయి. ప్యాటర్న్లో 0 ఎంటీ ఇచ్చేసిన. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ బి అన్నప్పుడు జే వాల్యూ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇఫ్ ఐ ఈక్వల్ టు 0 ట్రూ కాబట్టి అప్పుడు ఏమైందంటే ప్యాటర్న్లో మనకు స్ట్రింగ్ ఆఫ్ నెంబర్ వాల్యూ ఎంత 2 కదా, 2 అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఇక్కడ మనకు నెంబర్ వాల్యూ అనేది ఏం చేస్తుంది, నెంబర్ ప్లస్ 1 కదా, నెంబర్ అనేది 3కి చేంజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ మళ్ళీ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ బీకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే దీని వాల్యూ అనేది ఏమవుతుంది, 1 అనేది అవుతుంది. సో 1 అయిన తర్వాత ఇక్కడ మనకు ఇఫ్ ఐ ఈక్వల్ 0 అనే కాబట్టి నెంబర్ వాల్యూ ఎంత ఉంది, 3 ఉన్నాయి. సో 3 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది.
అండ్ ఇక్కడ నెంబర్ వాల్యూ అనేది 4కు చేంజ్ అవుతాయి. 4కు చేంజ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టు మళ్ళీ ఇది సెకండ్ ఫర్ లూప్కి వస్తుంది. సెకండ్ ఫర్ లూప్లో జే వాల్యూ అనేది ఏమవుతుంది 2 అవుతుంది. సో 2 అయిన తర్వాత ఈ 5 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ పైన ఫస్ట్ ఫర్ లూప్ది 5 వాల్యూ అనేది 0 అని ఉంది కాబట్టి ఇక్కడ మనకు ప్యాటర్న్లో 4 అనేది స్టోర్ అవుతుంది. 4 అనేది స్టోర్ అయితే అదేవిధంగా నెంబర్ వాల్యూ అనేది 5కి చేంజ్ అవుతుంది. సో 5కి చేంజ్ అయిన తర్వాత సో ఇక్కడి వరకు మనకి ఇటరేషన్ అనేది కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అయిపోవడంతో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎల్స్ పార్ట్లోకి వెళ్ళదు. ఇఫ్ కండిషన్ అనేది ఏంటంటే ఎల్స్ పార్ట్లోకి వెళ్ళదు కాబట్టి డైరెక్ట్ ఏమవుతుందంటే ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్కి వస్తాయి. ఈ ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్లో మనకు 2, 3, 4 ఉంది. వాటిని ప్రింట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఫర్ లూప్కి వస్తుంది. ఫస్ట్ ఫర్ లూప్కి వచ్చిన తర్వాత ఇక్కడ హై వాల్యూ అనేది 1 అవుతుంది. సో 1 అయిన తర్వాత ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ చేస్తున్నాం అంటే 2, 3, 4 ఉన్నాయిగా అవన్నీ కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ బి అని ఇచ్చినాగా ఇక్కడ మళ్ళీ ఐ వాల్యూ అనేది కొత్త స్టార్ట్ అవుతుంది కాబట్టి అదేవిధంగా జే వాల్యూ కూడా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఈ 5 ఈజ్ ఈక్వల్ టు 0నా 0 కాదు ఇక్కడ 1 అనేది అయింది కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అవ్వకపోతే ఎల్స్ కండిషన్లోకి వెళ్తాం. ఎల్స్ కండిషన్లో చూసుకుంటే ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 0నా ఎస్ జే ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ మనకు ప్యాటర్న్లో 5 వాల్యూ అనేది దాంట్లోకి స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆ నెంబర్ వాల్యూ అనేది ఎంత 6కి చేంజ్ అవుతుంది. 6 ఇప్పుడు ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇది మళ్ళీ ఎల్స్ కండిషన్లోకి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫర్ లూప్ వస్తుంది. సెకండ్ ఫర్ లూప్లో ఇక్కడ జే వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో 1 అయిన తర్వాత ఇక్కడ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 0నా కాదు జే ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 1నా కాదు. సో అప్పుడు ఏమైతే అంటే ఈ ఇఫ్ కండిషన్ కూడా ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. ఎల్స్ కండిషన్లో ప్యాటర్న్లోకి 2 స్పేసెస్ అనేవి యాడ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ నెంబర్ వాల్యూ కూడా 7కి చేంజ్ అవుతాయి. చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఫర్ లూప్ వస్తుంది. సెకండ్ ఫర్ లూప్ వచ్చిన తర్వాత జే వాల్యూ అనేది 2 అవుతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఐ ఈక్వల్ టు 0 ఆర్ బి ఐ ఈక్వల్ బి మైనస్ 1 సో ఇది రాంగ్ అవుతాయి. ఎల్స్ పార్ట్లో ఇది జే ఈక్వల్ 0 ఆర్ జే ఈక్వల్ బి మైనస్ 1 సో జే ఈక్వల్ బి మైనస్ 1 కాబట్టి సో ఇక్కడ మనకి ప్యాటర్న్లోకి 7 అనే నెంబరు సో 6కి బదులు ఏమవుతాయంటే మనకు 2 స్పేసెస్ అనేటివి ఇంక్లూడ్ అవుతాయి. అండ్ 7 యాడ్ అయిన తర్వాత ఇక్కడ నెంబర్ వాల్యూ ఎంతకు చేంజ్ అవుతాయి 8కి చేంజ్ అవుతాయి. 8కి చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాయి సెకండ్ ఫర్ లూప్కి వచ్చేసరికి ఐటరేషన్ అనేది కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అవుతోటి ఇక్కడ ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్లోకి వచ్చేసి 5, 7 అనే నెంబర్స్ని అది ప్రింట్ చేస్తాయి. సో ప్రింట్ చేసి మళ్ళీ ఇది ఏం చేస్తాయి ఫస్ట్ ఫర్ లూప్కి మనకి ఇది వస్తుంది. సో ఫస్ట్ ఫర్ లూప్కి వచ్చినాక సో దీని వాల్యూ అనేది 2 అవుతాయి. సో ఈ విధంగా సో ప్రాసెస్ అనేది అవ్వకుండా మనకు కరెక్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.